రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. సాక్షి పత్రికలో రాజధాని దురాక్రమణ అంటూ చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు, లోకేష్, అలాగే తెలుగుదేశం పార్టీలోని కొంతమంది మంత్రులు, ఇతర నాయకులు ఇబ్బడి ముబ్బడిగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కోర్ క్యాపిటల్కి దగ్గరగా కూడా 100 ఎకరాలను రాజధాని ప్రకటించడానికి ముందే కొనిపెట్టుకున్నారని, అది చౌకగా భూములు కొనేసి ఆ తర్వాత రాజధాని ప్రకటించి ఇవాళ వాటి విలువ 100 కోట్ల రూపాయలకు చేరుకుందని, ఇందులో సుజనా చౌదరి, మురళీమోహన్ అండ్ రావెల కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు, నారా లోకేష్కి బినామీ పేరుతో వేమూరి రవికుమార్, ఈయన ఫోటోతో సహా ఇట్లా చాలా పేర్లు రాస్తూ ఫోటోలతో సహా సాక్షి పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదంతా నిజమే, ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరగాల్సిందే, ఈ దోషులు ఎవరో బయటపడాల్సిందే వైసీపీ డిమాండ్ చేస్తున్న తీరు. దానికి ప్రతిగా ఇవాళ ఉదయం హెచ్ఎంటీవీ న్యూస్ అనాలిసిస్లో మురళీమోహన్ లైన్లోకి వచ్చి, అక్కడ నేను కనుక భూమి ఆక్రమించుకున్నట్టయితే నిరూపిస్తే ఆ భూమిని వాళ్ళే తీసుకోమని వచ్చి, నాకు ఒక్క ఎకరం కూడా అవసరం లేదు, 8 ఎకరాలు మాత్రం నేను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం కొన్నాను, అది నా బిజినెస్ కాబట్టి నేను కొన్నమాట వాస్తవం, మిగతా వాళ్ళు చెప్తున్నట్టుగా 53 ఎకరాలు ఉంటే వారే తీసుకోవచ్చు, పంచిపెట్టి ఇచ్చేస్తాను, చూపించమని ఆయన ఎదురు క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే పత్తిపాటి పుల్లారావు మంత్రి, ఆయన మీద కూడా చాలా పెద్ద ఆరోపణ వచ్చింది. 196 ఎకరాలు కొన్నాడని, అప్పట్లో దానికి వాల్యూ 39 కోట్లు చెల్లించారని, ఇప్పుడు దాని విలువ 784 కోట్లని సాక్షి పత్రిక పేర్కొంది. దానికి ప్రతిగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడిన మాట, 10 ఏళ్లలో 5 లక్షలకు పైగా ఎకరాలు కాజేసిన జగన్ 12 కేసుల్లో తెలుముద్దాయి అనే విషయం మర్చిపోతున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఉంది. టీడీపీ అభివృద్ధిని చూసి ఓరవలేకనే బురద జల్లుతున్నారు. బినామీలను చూపిస్తే ఆస్తుల్ని పంచిపెడతాం, న్యాయ సలహాలు తీసుకుని జగన్పై డిఫమేషన్ కేసు దాఖలు చేస్తాం అని పత్తిపాటి పుల్లారావు కామెంట్. అలాగే మంత్రి నారాయణకు సంబంధించి సాక్షి చెప్పిన దాని ప్రకారం ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున 1000 ఎకరాలు నారాయణ విషయంలో చాలా సాక్షి ఇచ్చిన లెక్క ప్రకారం 1000 ఎకరాలను ఆయన ఆక్రమించారని, అది దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ ఆయన చేతుల్లో ఉన్నాయనేది సాక్షి చెప్తున్నమాట. దానికి నారాయణ, ఎక్కడ భూములు కొన్నామో చెబితే పేదలకు ఇచ్చేస్తాం, పత్రికా ఛానల్ ఉందని అవాస్తవాలు రాస్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారు, తప్పుడు రాతలు రాయిస్తే జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం, రాజధాని వాసులను వైసీపీ భయభ్రాంతులకు గురి చేస్తుందనేది నారాయణ కామెంట్స్. లేటెస్ట్గా నారా లోకేష్ 500 ఎకరాలు కొనుగోలు చేశాడని, అప్పుడు 50 కోట్ల రూపాయలు చెల్లించారని, దాని విలువ అది ఇప్పుడు ప్రస్తుతం 650 కోట్లకు చేరుకుందని, బినామీగా వేమూరు రవికుమార్ అనే వ్యక్తి పేరు మీద ఆయన బాగా సన్నిహితుడు నారా లోకేష్కి, ఆయన పేరుతో ఈ దందా అంతా లోకేష్ నిర్వహించాడనే సాక్షి ఆరోపణ. దానికి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మీడియాతో లోకేష్ మాట్లాడుతూ, ఇప్పటికీ 7 సార్లు మా ఆస్తుల వివరాలు ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువగా ఉన్నట్టు నిరూపిస్తే వారికే ఇచ్చేస్తాం, ఒక్కసారి కూడా ఆస్తులు ప్రకటించిన వారు కూడా మాపై విమర్శలు చేస్తున్నారు, ఎవరి ఆస్తులు ఎంతో బహిరంగ చర్చకు నేను సిద్ధం, జగన్ సిద్ధమా, జగన్ చేస్తున్న ఆరోపణపై పరువు నష్టం దావా వేస్తున్నాం అని లోకేష్ చేసిన కౌంటర్ అలిగేషన్స్. ఈ మొత్తం వ్యవహారంలో భూమి నిజంగానే అన్యాక్రాంతమైందా, ప్రజలు మోసగించబడ్డారా, సామాన్య రైతుల దగ్గర అతి తక్కువ ధరకి కొనుగోలు చేసి తర్వాత రాజధాని ఇక్కడ వస్తుందని ప్రకటించడం ద్వారా లక్షల్లో ఉన్న భూమి విలువ కోట్లకు చేరిందా, ఇదంతా నిజమైతే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా, లేక ఎట్లాగో మింగేశాం కాబట్టి తప్పుదో పట్టిస్తుందా ప్రజల్ని అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. దీని మీద డిబేట్లో పాల్గొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి గారు, అలాగే చందు సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. ఇక బొలిశెట్టి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. అలాగే సిపిఎం నాయకులు బాబురావు గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా బాబురావు గారు నమస్తే అండి. బాబురావు గారు నమస్తే అండి. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్లో వాస్తవాల మీద మీకున్న అవగాహన ఏంటి? సరే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం ఆరోపణ చేశారు, ఎలా చేశారనే సంగతి పక్కన పెట్టినా, రాజధాని విషయంలో భూకుంభకోణాలు జరుగుతున్నది మాత్రం వాస్తవం. ఇందులో దళితుల భూముల్ని, పేదల భూముల్ని, అసైన్డ్ భూముల్ని కారు చౌకగా 10 లక్షల నుండి 20 లక్షలు 25 లక్షల రూపాయలు కొనుగోలు చేశారని బహిరంగ రాశారు. ఇది దాదాపుగా అసైన్డ్ భూములు 2000 ఎకరాలు ఉంటాయి, అందులో దాదాపు 70% అమ్ముడుపోయినాయి. ఇలాగా ఇంకొక వైపున లంక భూములు ఉన్నాయి. ఈ లంక భూములు దశాబ్దాల నుండి పేదలు, దళితులు వాళ్ళు సాగు చేసుకున్నారు. ఆ భూములు కూడా తక్కువ రేటుకి కొట్టేశారు. ఇందులో తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి కానీ అమ్ముకోవాల్సిన స్థితి కల్పించడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. లంక భూములకి 1 సంవత్సర కాలం నుండి ప్యాకేజీ ప్రకటన చేయలేదు, మిగతా భూములు ప్రకటించారు. ప్యాకేజీలు ప్రకటించకపోవటం వలన
ఎలాగో ఈ ప్రభుత్వం లాక్కుంటుంది, తక్కువ రేటుకైనా అమ్ముకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది. ఇదంతా అయిన తర్వాత ఇటీవల కాలంలో జీవో నెంబర్ 41 అనే పేరుతో కొనుక్కున్నటువంటి ఎస్ఐన్ భూములు, లంక భూములకు కూడా చట్టబద్ధత కల్పించే విధంగా ఒక జీవో జారీ చేశారు. ఇవన్నీ చూస్తే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ నేతలకు లాభం కలిగించడం కోసమే ఈ ప్యాకేజీలను ప్రకటించడం ఆలస్యం చేయటం, ఇప్పుడు చట్టవిరుద్ధమైనటువంటి జీవోలు జారీ చేసి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారంటే మాత్రం యథార్థంగా కనపడతా ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో అనేక గ్రామాల్లో అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్గా ఉన్నటువంటి భూముల్ని రెవెన్యూలో రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఇతరుల భూములకు కూడా బెనామీగా రికార్డు సృష్టించినట్టు కూడా కేసులు కూడా నమోదై ఉన్నాయి. మంగళగిరి రిజిస్ట్రార్ ఆఫీసులో తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినాయి దాదాపుగానే. ఇది ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారులు ఇది నిజమేనని దాని మీద చర్య తీసుకోవాలని కూడా సిఫారసు చేశారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా లంక భూములు కొన్నా అమ్మినా సరే వాళ్ళు జైలుకు పంపుతానని చెప్పారు ఆయన. కానీ మరి వాటి వరకు చూస్తే అటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తన యొక్క నిష్పాక్షతను రుజువు చేసుకోవాలనుకుంటే ఈ కాలంలో జరిగిన ట్రాన్సాక్షన్ విషయంలో ఉన్నటువంటి వివరాలన్నీ బట్టబయలు చేయమనండి. ఎవరెవరి పేర్లతో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరో చెప్పడం దానికి. బాబురావు గారు ఒక్క నిమిషం ఇక్కడ. సాంబశివరావు గారు, ఇది మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే హైదరాబాద్లో ఎస్సీజెడ్ల ఎలకేషన్స్, ఔటర్ రింగ్ రోడ్ కోసం భూముల సేకరణ, దాంట్లో కొన్ని అవకతవకలు, ఈ గొడవ మీదనే ఇలాగనే అప్పుడు కూడా ఇంకో ప్రముఖ దినపత్రిక ఈనాడు పెద్దలా గద్దలా అని పెట్టి వేసిన వార్త ఈ రాష్ట్రంలో పెద్ద సంచలనం. ప్రభుత్వానికి ఆ పత్రికకి ఒక యుద్ధం మొదలైంది. మార్గదర్శి చిట్ ఫండ్ దాకా వెళ్ళిపోయింది. అదే అందరికి తెలిసిన విషయమే. అది దాగేది కాదు. అది ఎంత పెద్ద హిస్టారికల్ ఇదో తెలిసిందే. సో ఇవాళ మళ్ళీ ఇలాంటి ఆరోపణ, అది కూడా రాజధానికి సంబంధించి అపోజిషన్ పార్టీకి చెందిన పత్రికే అయినా కూడా ఒక వార్త వచ్చింది. వాళ్ళ ఆధారాలు, డాక్యుమెంట్లు, ఊరు పేరు, సర్వే నెంబర్లు అన్నీ వేస్తున్నారు. దాని విలువలతో సహా ఎవరు ఎంత కొన్నారనేది కూడా వేస్తున్నారు. అయితే ఏదో మేము పంచిపెట్టేస్తాం, వచ్చి చూపించమనండి, పంచిపెట్టేస్తాం. ఇప్పుడు సాంబశివరావు గారు వెంకటకృష్ణ పేరు మీద కొంటారండి 5 ఎకరాలు. అది సాంబశివరావు కాదు కదా, నాదే అంటారు మీరు. అట్లా కాదు కదా, పంచిపెట్టేస్తాం అనుకోకుండా దాంట్లో పారదర్శకంగా నిరూపించుకునే స్థైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా ఈవేళ? ఎందుకంటే అది రాసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అయినప్పటికీ అది వార్త, అది కూడా చాలా డీప్గా డెప్త్గా కనబడుతున్న వార్త. అందులో అవాస్తవాలు రాశారంటే నిరూపించవచ్చు మీరు. కానీ ఏదో ఆషామాషిగా పంచిపెట్టేస్తామని అంటే మాత్రం అది ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా లేని స్టేట్మెంట్స్. ఎందుకంటే ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. దీనికి మీరేం చెప్తారు? ఇక్కడ 2-3 విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది వెంకటకృష్ణ గారు. ఇండివిజువల్స్ దగ్గర ల్యాండ్ కొనుక్కోవచ్చా, తర్వాత ఎస్ఐండ్ భూములు కొనాలా, కొన్నప్పుడు అది నేరం కదా, దాన్ని ఎలా రిజిస్టర్ చేశారు, ఎవరు రిజిస్టర్ చేశారు, కొన్న భూములకి కంపెన్సేషన్ ప్యాకేజ్ ఇవ్వలేదని ఇందాక ఆయన చెప్తున్నారు. తర్వాత ఈ కొన్న భూముల్ని సిఆర్డీఏలో కలపడానికి ఎవరి పేరున ఎవరు ఎలా కలుపుతున్నారు, దానికి ఉన్న ఎగ్జంప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా రైజ్ చేసిన క్వశ్చన్స్. ఇప్పుడు పలానా ఆయనకి పలానా బినామీ, పలానా ఆయనకి పలానా కొన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేమైతే చేయలేదు, ఏదన్నా ఉంటే చూపించండి, మేము ఇచ్చేద్దాం, దాన్ని ఏదో పంచాయతీ పెట్టేద్దాం, పేదలకు ఇచ్చేద్దాం అంటున్నారు. మీరు దాన్ని నమ్మడానికి సుముఖంగా లేరు. ఇదైతే ఉంది అనే అనుమానం అయితే క్రియేట్ చేయగలిగారు. ఆ అనుమానాలను క్రియేట్ చేయడానికి అది వాళ్ళ పేపర్లో వచ్చింది కాబట్టి ఓపెన్గా చర్చ జరుగుతుంది. కానీ మొదటి నుంచి ఇలాంటి రకరకాల చర్చలు, రకరకాల అనుమానాలు అయితే మొదటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో మనకు ఒక అనుభవం ఉంది. ఆ రోజున ప్రూవ్ అదే కోటరీలో ఉన్న సగం మంది అక్కడ కనపడుతున్నారు, అక్కడ రోడ్ల మీద కనపడుతున్నారు బెంచ్ కార్లు వేసుకుని. సో అందువల్ల అనుమానాలు వస్తాయి. వెంకటేష్ గారు, ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇడుపులపాయలో ఇలాంటిది జరిగిందని మేము ఆరోపణ చేసాం, డాక్యుమెంట్స్ తీసుకొచ్చాం. రాజశేఖర రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో అవును పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ మొత్తం ఒప్పుకున్నారు. దట్ ఈస్ ద ప్రాసెస్. నేను ఒక పాంప్లెట్ నా చేతిలో ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన బొమ్మలు వేసేసి వీళ్ళందరినీ వెళ్ళి ఆ బినామీల్ని ప్రూవ్ చేయండి అంటే ఎవరిని ప్రూవ్ చేయగలుగుతారు? ఇప్పుడు హరికృష్ణ గారి దగ్గర 500 ఎకరాలు ఉంది, పలానా సర్వే నెంబర్ అన్నారు. హరికృష్ణ గారు రవికుమార్ గారు ఈజ్ ఆన్సరబుల్ టు దట్.
అది ఎక్కడో చెప్పండి, ఆ పొలం ఎక్కడో చెప్పండి, ఏ ఊర్లోనో చెప్పండి, ఏ సర్వే నెంబరో చెప్పండి, అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళు అందరూ ఇచ్చారు. వెళ్ళొచ్చు, అందరూ వాళ్ళ వెళ్ళొచ్చు. ఊరు పేరు సర్వే నెంబర్ వాళ్ళు ఇచ్చారు, అది అవునో కాదో మీరు నిరూపించాలి. అది కాదని మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము అందుకని ఎందుకంటే అది ఇప్పుడు పబ్లిక్ డాక్యుమెంట్. ఇవాళ నారాయణ గారు కానీ పుల్లారావు గారు కానీ ఏం మాట్లాడారంటే మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం ఉంది, వాళ్ళు మాకు సంబంధం ఉన్న మనుషులు, మేమే దాన్ని కొన్నామని అంటే మున్సిపల్ శాఖ మంత్రికి భూముల సేకరణ అప్పగించినప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తాయి. అనుమానం వచ్చింది, ఇక అక్కడే కదా వచ్చింది. దురదృష్టం ఏంటంటే మనం ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాళ్ళ మీద ప్రతి పనికి అనుమానమే వస్తుంది. అంటే రేషన్ ల్యాండ్ కార్డుల్లో అనుమానం ల్యాండ్ వస్తుంది, ఎక్విజిషన్కి పెన్షన్స్ లో మున్సిపల్ అనుమానం మినిస్టర్కి వస్తుంది. సంబంధం అదే కదా. ల్యాండ్ ఎక్విజిషన్కి మున్సిపల్ మినిస్టర్కి సంబంధం ఏంటి? లేదు, మరి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన ఆయన appoint దానికోసం చేయాల్సిన అవసరం separate ఏంటి? శాఖ పెట్టి దాని- లేకపోతే రెవెన్యూ మంత్రి రెవెన్యూ మంత్రి ఎక్కడ చూడాలి. జరిగి ఉంటే వేరుగా ఉండేది మరి. వెంకటకృష్ణ గారు ఆయన సిఆర్డిఏకి వేసిన కమిటీలో వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆ కెపాసిటీలో సిఆర్డిఏ ఏం చేయాలో అది చేస్తున్నారు. మున్సిపల్ మినిస్టర్గా చేయట్లేదు ఆయన. ఇది Okay. సిఆర్డిఏ చేయట్లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయదు, గవర్నమెంట్ చేస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్. ల్యాండ్ ఎక్విజిషన్ పైగా ఇది ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించిన వ్యవహారం కూడా కాదు. ఇది రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే దొనకొండ కావాలని కొందరు, వినుకొండ కావాలని కొందరు, అమరావతి కావాలని నూజివీడని కొందరు, హనుమాన్ జంక్షన్ కొందరు, ఇట్లా ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు చెప్పేసి అక్కడ భూముల రేట్లు ముందు భూములు కొని తర్వాత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే దాని చుట్టుపక్కల కొన్నారు. ఏదైతే ఇవాళ రాజధాని అమరావతి అని గీశారో అది కాకుండా దాని చుట్టుపక్కల కొనేశారు ముందే అనేది ఆ వార్త యొక్క సారాంశం. అంటే బాటమ్ లైన్ ఏంటంటే వీళ్ళు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వాడుకుని ముందుగానే తెలుసు కాబట్టి వీళ్ళకి దాని చుట్టూ ల్యాండ్ కొన్నారనేది అభియోగం. అంతే కదా. కొనటము కొనకపోవటము నేరం ఇక్కడ కాదు. అయినప్పటికీ ఎవరైతే ఈ పేర్లు రాశారో, ఒక 5-6 పేర్లు రాశారో, వాళ్ళు ఏమంటున్నారు ఓపెన్గా, మాకు సంబంధం లేదు, మేము కొనలేదు, ఒకవేళ అది మాది అని కనుక మీరు అనుకుంటే, అది మాదని మీరు ప్రూవ్ చేయగలిగితే మేము ఫ్రీగా ఇచ్చేస్తాం అంటున్నారు. మీరే తీసుకుని పంచుకోండి అంటున్నారు. మరి దానికి ముందుకు రావాలి కదా. అసలు ఆ భూమి ఉందా అక్కడ? అది తేలాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మాది కాదని అది వాళ్ళది అని వీళ్ళు రాసిన వాళ్ళేమో వాళ్ళది అంటారు, అది మాది కాదు అని ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వాళ్ళు అంటున్నారు. మరి ఈ వీళ్ళది కాదని వీరన్నప్పుడు, వాళ్ళదని వారన్నప్పుడు అసలు ఆ భూమి వాళ్ళు ఎవరో బయటికి రావాలి కదా. అది బయటికి రావాలంటే ఎలా రావాలి పాసారి గారు? ఇది బయటికి రావాలంటే ఇవాళ సాక్షి పత్రిక కానీ మీ పార్టీ కానీ ఏమంటుంది, ఇదిగో పలానా సర్వే నెంబర్లో పలానా భూమి పలానా మురళీమోహన్ అని మీరు అంటున్నారు, లేదు పలానా సుజనా చౌదరి అని మీరు అంటున్నారు. అది మాది కాదు, మాకు సంబంధం లేదు, కావాలంటే మీరు తీసేసుకోండి అని వాళ్ళు అంటున్నారు. అసలు ఆ భూమి ఎవరో ఆయన రావాలి కదా బయటికి. ఏనో బీనో సీనో ఇంకొక ఎవరో సుబ్బారావు గారు అప్పారావు గారు ఎవరో రావాలి బయటికి. ఈ భూమి నాది బాబు, సాక్షి వాళ్ళు తప్పు రాశారు, మురళీమోహన్ కాదు అని రావాలి కదా. అట్లా ఎవరు రాలా పొద్దున్న నుంచి రావట్లేదు. అసలు ఈ నంబర్స్ ఎవరు ఇగో పలానా సర్వే నెంబర్లో భూమి ఎవరెవరో రాసేసుకుంటున్నారు, అది వాళ్ళది కాదు నాది ఇది అని ఏ రైతు రాలా. అంటే అది ఎవరితో సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఏంటనేది మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఈ రాజధాని అనేది రియల్ దందాగా మార్చేశారనేది మేము ఆరోపణ చేస్తున్నాం. మాతో పాటు అన్ని రాజకీయ పక్షాలు చేసినాయి, ప్రజా సంఘాలు కూడా చేసినాయి. ఇప్పుడు పారదర్శకంగా చేయాల. ఏ రోజు కూడా ఒక ప్రజా రాజధాని అని పేరు పెట్టారు, కానీ ఏ ప్రజా సంఘాలను కానీ రాజకీయ పక్షాలను కానీ ఎక్కడ కూడా కూర్చోబెట్టి ఇన్వాల్వ్ చేయకోకుండా ఇదేదో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ పార్టీ వ్యవహారం లాగా చేసిన విషయం. ఎందుకు చేశారనేది ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పత్రికల్లో అంటే కొన్ని పత్రికలకి ప్రభుత్వానికి దగ్గరగా ఉంటారని, కొన్ని పత్రికలు వ్యతిరేకమని మనకి ముద్ర వేయబడి ఉన్నాయి. అటువంటి పత్రికలు నూజివీడులో వస్తుంది, లేకపోతే ఆగిరిపల్లిలో వస్తుంది, లక్షలు పెరిగిపోయినాయి, అందరూ కొంటున్నారన్నప్పుడు ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం అమాయకులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అటువంటి ప్రయత్నం ఎక్కడ చేయాలి? మీరు మోసపోవద్దు, ఇదంతా కూడా కావాలని మోసం చేసే విధంగా ప్రకటనలు వస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఎక్కడ కూడా అమాయకుల్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, తర్వాత ఇప్పుడు మా క్వశ్చన్ ఏమిటంటే, తుళ్ళూరు అనౌన్స్ చేయడానికి నెల రోజుల ముందు రిజిస్ట్రేషన్ ఏమేమైనా ఎంక్వైరీ చేయించండి. కరెక్ట్గా నెల రోజుల ముందు ఓపెన్ డాక్యుమెంట్స్ ఎవరికైనా వచ్చేసింది కదా. ఇప్పుడు సాంబశివరావు గారు ఏమన్నారంటే కొనటం తప్పు కాదన్నారు. కొనటం తప్పు కాదు, కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకి ప్రభుత్వం తరపు నుంచి చాలా రహస్యాలు తెలుస్తాయి. ఆ రహస్యాలను వినియోగించుకునే సొంత లాభం, సొంత మనుషులు లాభం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు కొద్ది రోజుల ముందు ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్కి చాలా విషయాలు తెలుస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ ఎక్కడ పెరిగిద్ది, ఎక్కడ తగ్గిద్ది, దానితో తీసుకుని నేను స్టాక్ పెట్టుకున్నాను అనుకోండి, తప్పేముంది, నేను కొనుక్కున్నానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. కొంత తప్పు ఇది. మీరు ప్రభుత్వంలో ఇక్కడ కొనేవాళ్ళు కూడా ఎవరు?
అందరూ తెలుగుదేశంకి సంబంధించిన వ్యక్తులే ఎందుకు కొన్నారు అంటే మొత్తం పెద్ద ఎత్తున జూబిలీస్, బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్ బ్యాచ్. ఎందుకు నాలుగు కొన్నారు? రాశారు, తర్వాత కొన్ని వందల మంది కొనుక్కున్నారు, కొన్ని తర్వాత కొన్ని వందల ట్రాన్సాక్షన్. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఏదో ఎకరం 2 ఎకరాలు కొనుక్కుని ఎకరం 2 వ్యాపారం ఎకరాలు చేసుకున్నారు, కొన్నాళ్ళకి తప్పులేదండి. తప్పులేదండి. 50, 100, 150, 200, 500, 1000 Yes. ఎకరాలు, 3000 ఎకరాలు దాకా ఇది లిస్ట్ మరి. ఇందాక బాబురావు చెప్పినట్లు ఇందాక అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ఏదో ఎస్ఐన్ భూములు కొన్నారు, తర్వాత ఇచ్చేశారు. ఆయన చెప్పారు నా తండ్రి తెలియక కొన్నారు, నేనే వెళ్ళాను దానికి. తెలియక కొన్నారు. ఇప్పుడు అసైన్మెంట్ గురించి ఒక స్పష్టమైన లా చట్టం ఉన్నప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరిగినాయి? కరెక్ట్. రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రిజిస్ట్రార్ కూడా ఎందుకు సస్పెండ్ చేశారు? జరిగినాయి కాబట్టే కదా. ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంది? ఎందుకు చూస్తూ ఊరుకుందా? అవన్నీ క్యాన్సిల్ చేయకపోయారు రిజిస్ట్రేషన్స్ అన్ని. మీరు ఏ విధంగా ప్యాకేజ్ ఇస్తారు వాళ్ళకి? రైట్. ఒకవేళ నిజంగా మీకు ఒక భూ విధానం ఉంటే మీరు ఫస్ట్లోనే చెప్పాలి కదా, ఎస్ఎన్ భూములకి ఇది విధానం, లేదా లంక భూములకి ఇది విధానం అని చెప్పేసి దాన్ని ఎందుకు దాపెట్టుకున్నారు మీరు? రైట్. అది తర్వాత నెంబర్ 2 ఇప్పుడు మీరు చేశారు. ఇది డ్రాయింగ్ అండి, ఇది చూసారా? జోన్ 1 అంటే 35 సంవత్సరాలు వ్యవసాయమే చేయాలి, హార్టికల్చరే చేయాలి, దాన్ని లేఅవుట్లు కానీ బిల్డింగ్లు కానీ ఫ్యాక్టరీ కానీ కడతానికి వీల్లేదు. ఓకే. నెంబర్ 2 జోన్ 2 5 సంవత్సరాల వరకు వ్యవసాయం చేయాలి, తర్వాత మార్చుకోవచ్చు. జోన్ 3 ఏంటి? ప్రపోజ్డ్ అర్బనైజేషన్. ఎందుకని ఈ పేర్లు అయితే ఎక్కడొచ్చినాయి అవే జోన్ 2 జోన్ 3లో ఉన్నాయేంటి? కృష్ణా జిల్లా మొత్తాన్ని జోన్ 1 కింద పెట్టారేంటి? మీ భూములు ఉన్నాయి కదా, మా భూములు ఏది మీలాంటి వాళ్ళ భూములు ఇక్కడ లేవు, అక్కడ తెలుగుదేశం వాళ్ళకి లేవా? ఉన్నాయి. మీరు అంటే రాజకీయ నో మా ఉన్నాయని కాదు, మా ఉన్నాయని పెట్టినా పర్లా, మా ఓటర్లను దెబ్బతీస్తానికి పెట్టినా తప్పులేదు, వేరే సంగతి అది. కానీ ఇక్కడంతా ఎక్కడ రియల్ ఎస్టేట్ జరగకపోతే ఇప్పుడు రేపు జూన్కి 25,000 కుటుంబాలు అక్కడికి రావాలి, వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలి లేదా అపార్ట్మెంట్లు కట్టుకోవాలి. ఇక్కడ కృష్ణా జిల్లాలో విజయవాడ చుట్టూ ఎక్కడ కడితే ఈ భూములకి ఎక్కడ మార్కెట్ తగ్గిపోయిద్దని చెప్పేసి కృష్ణా జిల్లా మొత్తాన్ని జోన్ 1 చేశారండి. ఎక్కడన్నా న్యాయం ఉందా? సాంసగర్ మీరు చెప్పండి. అప్పుడు జోన్ 2 జోన్ 3 కాదు, జోన్ 2 జోన్ 3 కేవలం తుళ్ళూరు చుట్టూతానే ఉంటుంది ఏంటి? చంద్రలపాడులో మళ్ళీ జగ్గైపేట ఏమో జోన్ 1 అంట, ఏది కొండలో రప్పలో నీళ్లు లేవు, అక్కడ మాత్రం జోన్ 1 అంట. చంద్రలపాడు జోన్ 2. ఎందుకంటే నందిగామ కాదు, అక్కడ సుజనా చౌదరి గారు కొన్నారు కదా. అసలు జోనింగ్ లో ఏంటి? మీరు కొన్నారు కదా, మీకు తెలుసా? ఎప్పుడో కొన్నారు. ఈ జోనింగ్ లో కూడా అదే విధంగా ఏంటి, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగాలి కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ అవకాశం లేకోకుండా అందరు ఇక్కడ వస్తాను. లేకపోతే ఇప్పుడు మీ అబ్జెక్షన్ ఏంటి? అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పనా, లేకపోతే వీళ్ళు కొనడం తప్పేనా? హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, రోజు రోజుకి నగరం విస్తరిస్తుంది, ఎక్కడెక్కడో దూరాన ఉన్న గ్రామాలని వాళ్ళ కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. సో అలాగా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఆలోచన తప్పుపడుతున్నారా, లేక ఈ నాయకులు కొనడానికి తప్పుపడుతున్నా? మీరు అధికారంలో ఉండి మీరు నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయాన్ని మీ సొంత మనుషులతో భూములు కొనిపించారు. పక్కన కొనుక్కుంటుంటే అది చూస్తూ ఉండి అమాయకులు ఈరోజు చాలా మంది ఊరేసుకున్నారండి. అక్కడ చాలా మంది అమాయకులు కొనుక్కున్నారు. 5 రూపాయల వడ్డీలకి కాల్మనీలో సగం అక్కడే 5 రూపాయల వడ్డీలు 3 రూపాయల వడ్డీలు తీసుకెళ్లి ఆగిరిపల్లి నూజివీడు కొనుక్కుని ఈరోజు పంచాయతీలు ఏంటో తెలుసా? 1 కోటి రూపాయలు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు, మిగతా డబ్బులు ఇస్తానికి రేట్లు పడిపోయినాయి, సగానికి సగం పడిపోయినాయి. వాళ్ళేమో డబ్బులు తిరిగి ఇవ్వరు, వీళ్ళేమో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అట్లా అనేక కుటుంబాలు నాశనం అయిపోయినాయి. మీరు మాత్రం మీకు తెలుసు కాబట్టి దీని చుట్టూతోనే కొన్నారు. ఇప్పుడు ఆ రోజున కూడా అదొకటి 1000 ఎకరాలు కొన్నారు, చౌదరి గారు 1000 ఎకరాలు కొన్నారు అని ఆ రోజు ప్రచారం చేశారు కదండి. ఆ రోజున ఆగిరిపల్లి అనే మాట వచ్చిన రోజున కానీ వాస్తవాలు ఇది ఇప్పుడు జరిగినాయి కదా, ప్రచారం చాలా జరిగినాయి. మురళీమోహన్ గారు కొన్నారని ఇది కూడా ఆ ప్రచారంలో భాగమే కాబట్టి మీరు రుజువు చేసుకోండి, మేము చేస్తాం, మీకు చూపించేస్తాం, మీరు చేయండి, మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నాం మేము. సత్యనారాయణ గారు, ఈ ఆరోపణలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇందులో వాస్తవ అవాస్తవాలకు సంబంధించి ఎంతవరకు ఈ ఆరోపణలను మనం విశ్వసించవచ్చు? ఒకవేళ నిజమైతే ప్రభుత్వం ఏం చేయాలి, వాస్తవం కాకపోతే సాక్షిపత్రిక ఏం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? సార్ ఇప్పుడు రాజకీయంగా టీడీపీ ఏం చేసినా వైఎస్ఆర్ తప్పు అనొచ్చు, వైఎస్ఆర్ ఏం చేసినా ఇదివరకు టీడీపీ తప్పని చెప్పొచ్చు. కానీ ఇవాళ జరిగింది ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే సిఆర్డిఏ అని ఒకటి సంస్థ పెట్టి దానికి చైర్మన్ ఏమో చంద్రబాబు నాయుడు గారు,
వైస్ చైర్మన్ కమిషనర్ ఏమో శ్రీకాంత్ గారు ఐఏఎస్. అవును. ఒకటేమో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ లాగా నడుస్తుంది, ఈయనేమో ఆయన మేనేజర్ లాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే అసలు క్యాపిటల్ రీజన్ సెలెక్ట్ చేసినప్పుడే అది కరెక్ట్ కాదన్నప్పుడు ఆయన కోర్టుకి ఇచ్చిన డిక్లరేషన్స్ అన్ని కూడా ఇవన్నీ బీడు భూములు, ఇక్కడ ఏం వ్యవసాయం లేదని డిక్లరేషన్ శ్రీకాంత్ గారు, నేను పలానా శ్రీకాంత్ ఐఏఎస్ ఆఫీసరు చాలా తెలివితేటలతోటి పూర్తి స్పృహతో ఇస్తున్న స్టేట్మెంట్ అని చెప్పి ఇవన్నీ బీడు భూములను ఇస్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఈయన డైరెక్ట్ గా సింగపూర్ లో కూర్చొని ఎవరికి చెప్పకుండా, ఎందుకంటే ఒక గ్రామంలో ఏమైనా జరగాలంటే ముందు ఒక గ్రామ సభ పెట్టుకుని గ్రామాల్లో ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత తీసుకోవాలి నిర్ణయం. అటువంటిది 29 గ్రామాలను కంప్లీట్ గా ఒక స్టేట్మెంట్ తో వాషౌట్ చేశారు. ఇప్పుడు దీనికి ఏమంటే మేము మాట్లాడుకునేది తప్పు అవుతుంది. ఇప్పుడు ఒక నిజాయితీ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఈఎస్ శర్మ గారు ఈ రోజు ఉదయం ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూకి అజయ్ కలాం గారికి ఒక మెయిల్ పంపిస్తూ నోటీస్ పంపించారు. ఏమనంటే ఇలాగ వచ్చింది అమరావతి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ మీద ఒక సిట్టింగ్ జడ్జి ఇండిపెండెంట్ ప్రోబ్ చేయించండి సిట్టింగ్ జడ్జిని పెట్టి, ఇందులో నిజాలు తెలియాలి. ఎందుకంటే ఇది ఒకటి యాజ్ ఇట్ ఈస్ గా ల్యాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ స్కామ్. ఈ సెడ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇండియా హెస్ ఎవర్ సీన్ అని చెప్పింది. అంటే ఇండియాకి ఇప్పటి వరకు తెలియనంత పెద్ద స్కామ్ ఇదని. రెండోది ఏమంటే ఈ జిఓఎంఎస్ ఏదైతే ఉందో నంబర్ 41 డేటెడ్ 17/2 ఈ అసైన్ ల్యాండ్స్ కి ఒక చట్టం అంటే ఒక 60,000 ఎకరాల అసైన్ ల్యాండ్స్ ఎస్సీలవి ఐడెంటిఫై చేశారండి. అసలు అసైన్ ల్యాండ్స్ ఇచ్చినప్పుడే ఒక యాక్ట్ పెట్టారు వాళ్ళు. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ అండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ 1977. ఎందుకు పెట్టారు ఇది? అప్పుడు ఇటువంటి అసైన్ ల్యాండ్స్ ని పొరపాటుని ఎందుకంటే తెలివి లేని వాళ్ళకి పేదవాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ సంతకం పెడుతున్నాం ఎందుకు సంతకం పెడుతున్నాం తెలియక డబ్బున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళని మోసం చేయొచ్చు, తెలివైన వాళ్ళు మోసం చేయొచ్చు అని చెప్పి ఆ ల్యాండ్ అనుభవించడానికి మాత్రం హక్కులు ఇచ్చారు. ఆ హక్కుల్ని ఇవాళ జీవో పెట్టి హరించడం అనేది డెఫినెట్ గా నేను వ్యతిరేకిస్తున్నానండి. రెండు నా డిమాండ్లు ఏంటంటే, ఒకటి డెఫినెట్ గా సాక్షి పత్రిక తప్పు అయితే సాక్షి పత్రికను శిక్షించాల్సిందే కరెక్టే. కానీ ఇక్కడ ఏమంటే ఇది ప్రూవ్ అయ్యేసరికి ఎవరు ఉండరు. ఎందుకంటే అన్ని బినామీ ల్యాండ్స్ అన్ని ఎంత జాగ్రత్తగా కొంటారండి వీళ్ళు. ఈ మంత్రులందరూ కూడా ఏ పనున్నా లేపని అన్ని కట్టుపెట్టి విజయవాడలో ఎవ్రీ టైం చీఫ్ మినిస్టర్ సహా అందరూ కూడా అక్కడే కూర్చున్నారు. ఎందుకంటే ల్యాండ్ డీల్స్ ఫైనలైజ్ చేయడానికి కూర్చున్నారు వీళ్ళు. రాకపోతే వీళ్ళ ఆఫీసర్స్ పెట్టి ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంటే ఇబ్బంది లేదు. వీళ్ళు 50,000 మంది పోలీసులు పెట్టుకుని 23 మంది ఆర్డీఓలు పెట్టుకుని మొత్తం మంత్రులందరూ అక్కడే కూర్చొని బ్లాక్ మెయిల్ చేసి ఆర్మ్ ట్విస్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఇప్పుడు ఏమంటే కొత్తగా వచ్చింది ఏమంటే సింగపూర్ గవర్నమెంట్ అనేది ఎందుకు వెనక్కి వెళ్తుందంటే ఈ రిజిస్ట్రేషన్స్ చాలా. ఎందుకంటే మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాక్ట్ అని 1882 యాక్ట్ ఒకటి ఉంది. దాని ప్రకారంగా వెంకటకృష్ణ గారి ల్యాండ్ వెంకటకృష్ణ గారు పర్మిషన్ లేకుండా ఎవడు కొనడానికి లేదు, గవర్నమెంట్ కూడా లేదు. కొనాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ల్యాండ్ పూలింగ్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వలేదు. ఇదంతా అదంతానేమో రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రక్రియ. ఆ 30,000 32,000 ఎకరాల భూ సేకరణకు సంబంధించి దాని పక్కన ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అది కూడా నిన్ననే ప్రకాష్ జవడేకర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ 12,000 ఎకరాలు 13,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అది కూడా రాజధాని నిర్మాణం కోసం ఏపీకి ఇచ్చేస్తున్నాము అధికారికంగా నిన్ననే ప్రకాష్ జవడేకర్ స్టేట్మెంట్ వచ్చింది. ఇవన్నీ సార్ మంచి జరిగిందో చెడు జరిగిందో అనవసరం, ఇదంతా ప్రభుత్వం అధికారికంగా చేసింది. ఐఎమ్ సారీ సత్యనారాయణ గారు, ఇదంతా అధికారికంగా జరిగింది. అమరావతి అక్కడ పెట్టడం ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగిపోయింది. నేను అనేది అది కాదు. ఇవాళ వస్తున్న ఆరోపణ దాని చుట్టూ జరిగిన భాగవతం. కోర్ క్యాపిటల్కి చుట్టూ ముందుగా క్యాబినెట్లో అమరావతి రాజధాని అని డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ బయటికి రాకముందు కొంతమంది మాత్రమే అక్కడ భూములు కొనుగోలు చేశారని, 10 లక్షలు 15 లక్షలకు ఎకరం కొనుగోలు చేశారని, ఇవాళ దాని ఖరీదు 2 కోట్లు 3 కోట్ల దాకా వచ్చింది. ఇది కదా స్టోరీ. ఈ స్టోరీలో వాస్తవం ఎంత? ఈ స్టోరీ మీద కాంగ్రెస్ పార్టీ ఏమైనా రీసెర్చ్ చేసిందా? మీకేమన్నా అవగాహన ఉందా మీ పార్టీకి? ఐ మీన్ డెఫినెట్ గా నాకైతే అవగాహన ఉందంటే మా పార్టీకి కూడా ఉంటుంది, డెఫినెట్ గా లేదని నేను అనుకోను. నేను చెప్పేది ఏంటంటే ఇది డెఫినెట్ గా అక్కడ జరిగిన రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఎకరం 2,000 2 లక్షలు 3 లక్షలే. మీరు 15 లక్షలు అన్నారు, అది కూడా కాదు. ఎందుకంటే రాష్ట్రం అంతా ఒక రేట్ ఉంటే రివైజ్ చేసి ఉంటే ఒక్క మూడు లొకేషన్స్ లో ఈ సిఆర్డిఏ రీజియన్ లోని, నెక్స్ట్ భోగాపురం, నెక్స్ట్ బందర్ పోర్టు, ఈ 3 ఏరియాల్లో మాత్రం ఆ మిగతా రాష్ట్రంలో ఉన్న రేట్లన్నిటికంటే 10వ వంతు మాత్రం ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్ కి. అది ఎందుకు ఉందని చెప్పి నేను అఫీషియల్ గా ఓపెన్ గా ఒక సంవత్సరం క్రితమే ప్రెస్ మీట్ పెట్టి నేను లెటర్లు రాయడం జరిగింది, అన్ని రాయడం జరిగింది ఆ రెవెన్యూ ఆఫీసర్స్ కి అందరికీ. అయితే ఇప్పుడు ఏమంటే
వాళ్ళు డెఫినెట్ గా ల్యాండ్స్ కొందాం. ఈ బ్లాక్ మనీ వాళ్ళు ఎప్పుడు వస్తారండి? ఎక్కడైతే తక్కువ ల్యాండ్ కి వాళ్ళు డబ్బును కప్పెట్టడానికి వీలవుతుందో వస్తారు, కార్లలో డబ్బులు పెడేసి వెళ్ళిపోతున్నారు. ఇది మార్కెట్ రేట్ పెంచండి. నేను డిమాండ్ చేసింది మొట్టమొదటి నుంచి క్యాపిటల్ రీజన్ అనౌన్స్ చేసిన వెంటనే మార్కెట్ రేట్ ని ఆన్ పార్ చేయండి. మిగతా అన్ని రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాలకు ఒక రేటు, ఈ డెవలప్ అయిన ల్యాండ్ కి తక్కువ ఏంటండి? కృష్ణా గుంటూరు జిల్లాలో రేటు తక్కువ, ఒంగోలు అక్కడ వరంగల్ అక్కడ రేట్ ఎక్కువ. ఏంటంటే ఏ రకంగా న్యాయం ఇది? డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ చేయాలి. అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నేను ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ తాలూకు టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవరైనా ఉంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిష్ లిస్ట్ ఆఫ్ బయర్స్. ఇవి బయ్యర్స్ ఒక 18 నెలల నుంచి అక్కడ జాగాలు కొనుక్కున్న వాళ్ళందరి పేర్లు మాత్రం పేపర్లో వేయండి. తప్పేం లేదు. ఆ ల్యాండ్ కాదు ఓనర్ కూడా కదా, ఓనర్ ఎప్పుడైతే ఓనర్ అని తెలుస్తుంది ఒకటి. రెండోది ఏమంటే క్యాన్సిల్ ఆల్ ద పర్చేజెస్ ఆఫ్ దిస్ అసైన్ ల్యాండ్స్. ఎందుకంటే ఆ కొండానికి ప్రభుత్వానికి అధికారం లేదు. ఇవాళ అసైన్ ల్యాండ్స్ కి అయితే ఒక రేటు, ఇంకొక ల్యాండ్ కి అయితే ఇంకో రేట్ ఎలా చేస్తారంటే అదే భూమి కదా, అదే లొకేషన్ లో ఉన్న భూమి, అదే సర్వే నెంబర్ లో ఉన్న భూమికి ఒక అసైన్ అంటే ఎస్సీ ల్యాండ్ తీసుకుంటే తక్కువ డబ్బు ఇస్తాం, ఒక రెడ్డి గారి దగ్గర చౌదరి గారి దగ్గర కాపోడి దగ్గర తీసుకుంటే ఎక్కువ ఇస్తామని చెప్తారు ఈ గవర్నమెంట్. రైట్, ఒక్క నిమిషం. ఇక్కడ సాంబశివరావు గారు, మీడియా రాజకీయంగా విడిపోయి ఉండొచ్చు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా ఉండొచ్చు, పేపరు టీవీ. లేదు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క టీవీకి ఒక్కొక్క రాజకీయ పార్టీతో అనుబంధం ఉండొచ్చు. ఏదో ఒక మాలాంటి 1-2 మీడియా హౌస్లు మినహాయిస్తే దాదాపుగా పేరు పెట్టి చెప్పొచ్చు. పేరు పెట్టి ఈ పేపరు ఈ పార్టీ, ఈ టీవీ ఈ పార్టీ, క్లియర్గా చెప్పొచ్చు. ఇందులో నేను మీడియాకు చెంది ఉన్నా కూడా నేను ఏం వెనకాడట ఓపెన్గా చెప్పేస్తున్నా. ఇంత మాత్రాన మీడియా అవాకులు చవాకులు రాసేస్తేనో ఏది పడితే అది నోటుకు వచ్చిన పేల్తేనో ఊరుకునే రోజులు కూడా కావు. ఒక ప్రెస్ కౌన్సిల్ అని, దానికి ఒక అసోసియేషన్స్ అని, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ అని చాలా ఉన్నాయి. పరువు నష్టం దావా వేస్తే ఆ మధ్య ఒక చిన్న స్టేట్మెంట్ వేసేందుకు 100 కోట్లు పరువు నష్టం దావా పడింది మహారాష్ట్రలో ఒక మీడియా దీని మీద. సో అలాంటి పరిస్థితుల్లో పేర్లు పెట్టి ఫోటోలేసి ఇప్పుడు మామూలుగా ఏదో ఒక ముఖ్య నాయకుడు కుమారుడు అంటే మేము పేరు పెట్టలేదు కదంటే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. పేరు పెట్టారు, ముఖ్యమంత్రి గారు ఫోటో వేస్తున్నారు, మురళీమోహన్ గారు ఆయన ఎంపీ, వీళ్ళకి ప్రివిలేజ్ మోషన్స్ ఇవ్వచ్చు ఈ పత్రిక మీద వీళ్ళకి తప్పైతే. అలాగే కేంద్ర మంత్రి, ఇట్లా రాష్ట్ర మంత్రులు, పైగా దళిత మంత్రి రావిల కిషోర్, ఈయన ఇది కనుక కూడా ఇచ్చారు కదా. ఎస్, అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన పేరు పెట్టారు, డాక్యుమెంట్ వేశారు, సర్వే నెంబర్, ఊరు ఏ ఊర్లో కొన్నాడో కూడా వేశారు. ఒకవేళ ఇది కనుక నిజం కాకపోతే రావిల కిషోర్ బాబు రియాక్ట్ అయితే చాలా దూరం వెళ్తుంది సాక్ష్యపత్రిక పరిస్థితి. ఎందుకంటే దళిత మంత్రి. సో అంత ధైర్యం చేశారు అని అంటే జనం ఆలోచిస్తారు ఖచ్చితంగా. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అంటే రీజనబుల్ పీపుల్ ఆలోచిస్తున్నాం మనం అలా. ఈ గతంలో కూడా సాక్షి వాళ్ళు చాలా విషయాల్లో ఇలా పిచ్చి రాతలు రాశారు కాబట్టి దాన్ని ప్రెస్ కౌన్సిల్కి తీసుకెళ్ళాం. దాని ప్రెస్ కౌన్సిల్ కూడా ఏం రియాక్ట్ కాక వాళ్ళు చెప్పలేకపోయింది కాబట్టి దాన్ని మేము అఫీషియల్గా ఎన్టీఆర్ భవన్కి రావద్దని కూడా చెప్పాం. ఎంతో కొంత వాస్తవం ఉండబట్టే కదా ప్రెస్ కౌన్సిల్ చెప్పలేదంటే. ప్రెస్ కౌన్సిల్ ఒక బాడీ, స్టాట్యూటరీ బాడీ. వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళు చెప్తే ఉండాలి కదండి. గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చినా పట్టించుకున్నట్టు మీరు ప్రెస్ కౌన్సిల్ చెప్పాలి కదా. మీరు చెప్పలేదు అంటున్నారు. మేము తప్పు చెప్పాలి కదా. వాళ్ళ గైడెన్స్ మీరు ఫాలో అయితే తప్పైనట్టు ఎక్కడ చెప్పలేదుగా. రెండోది వెంకటేష్ గారు, ఇది చాలా సింపుల్ కేసు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. భూములు కొన్నారు, ఎవరెవరు కొన్నారు అనేది పబ్లిక్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది, ఎవరికైనా ఇస్తుంది డెఫినెట్గా ఇస్తుంది. అదే మీరు 24 అవర్స్లో మీ డాక్యుమెంట్స్ ఏమన్నాయో మీరు కోర్టుకి ఇవ్వండి. లేదంటే మేము ఇస్తాము, మేము పరువు నష్ట దావా వేస్తాం. లేదు మాదని తెలిస్తే మేము ఫ్రీగా ఇచ్చేస్తాం. ఇచ్చేసినంత మాత్రాన దే ఆర్ నాట్ వాళ్ళు చేసిన ఒప్పని కాదు. అంటే అంత ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు, పుల్లారావు గారు కానీ నారాయణ గారు కానీ. ఇక్కడ మనం కోరాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న మేము కానివ్వండి, యాజ్ ఎ సివిలియన్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వాడుకుని వాళ్ళు కొన్నారా, వాళ్ళు కొన్నదాన్ని దాని ప్రకారంగానే జోనింగ్ జరిగిందా, ఆ జోనింగ్ వల్ల ఈ 5-6 10 మందికో ఉపయోగం జరిగేలాగుంటే అది కరెక్ట్ కాదు, తప్పది, ఇల్లీగల్. అది ఆ ఇల్లీగల్ విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ స్టూడియోలోనో రోడ్ల మీద పేపర్లో కాదు. మీకున్న ఇన్ఫర్మేషన్ మీరు కోర్టుకు సబ్మిట్ చేస్తే పని అయిపోద్ది కదా. ఎంక్వైరీ ఏంటి సబ్మిట్ చేస్తాం. రెవెన్యూ సెక్రటరీ గారిని అడిగారు ఒక సిట్టింగ్ చేస్తే ఎంక్వైరీ చేయించమని. ఒక ఐఏఎస్ అధికారి అప్పుడు సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మేము ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలకి మేము ముందు కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పబ్లిక్లో మాట్లాడటం జరిగింది. కోర్టులు దాని మీద యాక్షన్ తీసుకున్నాయి.
ఇవాళ ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కోర్టుకి వెళ్ళడానికి కారణం కూడా మేము తీసుకున్న లీగల్ యాక్షనే. మీరు అది చేయకుండా దీంట్లో పెట్టేసి మీరు ప్రూవ్ చేసుకుంటే కోర్టులో ఎవరైనా వెళ్ళొచ్చండి, కోర్టుకి ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అంతే. మీరు ఎంక్వైరీ చేస్తున్నారు, దానికి ఏముంది, ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసినప్పుడు వెళ్ళాలి. మీరు కొనలేదని చెప్పండి. ఒకటి ఏంటంటే ఒక్క నిమిషం, రాజకీయంగా విమర్శలు వచ్చిన ప్రతిసారి లేదా అసెంబ్లీలో చర్చ వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమంటున్నారు, తొలి ముద్దాయి 12 కేసుల్లో 10 ఏళ్లలో 5 లక్షల పైగా కాజేశాడు, ఇలాంటి ఆరోపణలు ఉండబట్టే కదా ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రస్తావన అవసరం లేదు. ఇలాంటి ఆరోపణలు ఉండబట్టి, ఆ కేసులు ఉండబట్టి ఇంకా నిరూపితం కాకపోయినా ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు, అది వేరే విషయం. దానికి దీనికి సంబంధం లేదు. నిజంగానే ఆయనకు అక్కసు ఉండబట్టి ఇది రాశాడు అనుకుందాం, కానీ ఆధారాలతో రాసినట్టుగా కనపడతా ఉంది. ఆధారాలు నిజమైనవా అబద్ధమైనవా అని మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అక్కడ ఇది చదివిన వాళ్ళకి ఒక పిక్చర్ అయితే క్లియర్ అవుతుంది. అది క్లియర్ పిక్చర్ కాదు బాబు, అది డాక్టర్డ్ పిక్చర్. గుదిగుచ్చని పదాలు అట్లాంటిది ఏదో జరిగిందా మీరు చెప్పండి, మీరు చెప్పాలి. మీరు గుడ్డగాల్సిన అమ్మాయి వేస్తే నేను వెంటనే దానికి తప్పు రేటు నేను చెప్పలేక నాకు టైం కావాలి కదా, రేపు ఎల్లుండి మీకు ఆ వివరాలన్నీ వస్తాయి. ఖచ్చితంగా చూసుకోవాల్సింది మీరు. ఆ సర్వే నంబర్లు వస్తాయి, ఎవరు కొన్నారో ఎవరు కొనలేదో వస్తుంది. రావుల కిషోర్ బాబు గారి భార్య పేరు రాశారు, రావుల కిషోర్ గారి భార్య గారు ఎక్కడ కొన్నారు, అది వైలేషన్, అది రాష్ట్రం కాదు, డాక్యుమెంట్ కాపీ. ఎవరైనా ఒక పేదవాడు, ఒక్క నిమిషం బాబురావు గారు, ఎవరైనా ఒక పేదవాడు ఇల్లు లేదంటే మీ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో గుడిసెలేస్తే నిర్దాక్షిణ్యంగా పోలీస్ చర్య తీసుకుంటారు, లేపేస్తారు అక్కడి నుంచి. ఇక్కడే జూబ్లీహిల్స్లో అంబేద్కర్ యూనివర్సిటీ పక్కనే ఒక అరెకరం ఉంటుందో ఎకరం ఉంటుందో అక్కడ గుడిసెలు వేసుకుంటే పోలీసులు వచ్చి మొత్తం చెంబు తెప్పాల బయట వేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 60 గజాలు లేక పేదవాడు అల్లాడుతుంటే 60 ఎకరాలంట 600 ఎకరాలంట. ఇది నిజమో కాదో ఆరోపణల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా. ఇది ఏ రకంగా బయటపడాలి? సాక్షి నిజమా, తెలుగుదేశం పార్టీ చెబుతున్న మాటలు నిజమా, ఇక్కడ భూ ఆక్రమణ జరిగాయా లేదా, ఇష్టారాజ్యంగా భూములు కొన్నారా లేదా అనేది ఏ రకంగా బయటపడాలి? వీళ్ళిద్దరికి బద్ద వైరం ఉంది రాజకీయంగా. వీళ్ళు రాసిన దాన్ని గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. అలాగని వాళ్ళు చెప్పేది అంతా ఒట్టిదే అని వాళ్ళు చెప్పేదాన్ని గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు వీళ్ళిద్దరుకున్న వైరాన్ని బట్టి చూస్తే. సో ఏదో జరగాలి, నిజాలు బయటికి రావాలి. రావాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి? నిజాలు చాలా సింపుల్ గా పైకి ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. బాబురావు గారు, ఖచ్చితంగా అది వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యవహారం కాదు. రాజధానిలో ఇటువంటి భూదందాలు జరుగుతున్నాయనేటువంటిది గత సంవత్సర కాలం నుండి కూడా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అదే కాదు, ఎస్ఐండ్ లంక భూములకు సంబంధించి జరుగుతున్న మీద ప్రభుత్వానికి లేఖలు రాయటం కూడా జరిగింది. వీటి మీద చర్యలు తీసుకోవాలని, దళితులు అన్యాయానికి గురవుతున్నారని కూడా రాయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు తయారు చేసినటువంటి రాజధాని మాస్టర్ ప్లాన్లో ఖచ్చితంగా ఏవైతే కృష్ణా కరకట్ట లోపల ఉన్నటువంటి ఇళ్లని కూడా చట్టబద్ధం చేసే విధంగా ఫైనల్ మాస్టర్ ప్లాన్లో వాళ్ళు రూపొందించారు. దీనికి కరకట్ట అలైన్మెంట్ను కూడా మారుస్తున్నారు. ఇప్పుడు ఒకవైపునేమో విజయవాడలో భవానీపురంలో ఉన్న కృష్ణా కరకట్ట మీద ఉన్న పేదవాళ్ళ గుడిసెలు తీసేయడానికి నోటీసులు ఇచ్చారు. కరెక్ట్ గా దానికి ఆపోజిట్ లో ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి దానికి కరకట్ట మారుస్తూ అలైన్మెంట్ కూడా ఇచ్చారు. అది స్పష్టంగా గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ లోనే ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల మీద ప్రభుత్వం ముందు అఖిలపక్ష సమావేశం ఏమనండి, ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించమనండి. అదేవిధంగా ఈరోజు ఫైనల్ మాస్టర్ ప్లాన్లో అటు క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ పేరుతో అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్ మీద తెలుగుదేశం వాళ్ళు కూడా అభ్యంతరాలు లేవనెత్తుతున్నప్పటికీ ఎందుకు ఈరోజు జరుగుతోంది? ఈ అవినీతే కాదండి, ఇందులో విదేశీ కంపెనీలు సింగపూరు, జపాన్ లాంటి కంపెనీలకు కూడా అవకాశం ఇచ్చే రీతిలో కూడా జరుగుతూ ఉంది ఇది ఖచ్చితంగా. కాబట్టి ఇది ఇక్కడ ఉన్న వ్యక్తులే కాదండి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బహుళజాతి కంపెనీలకు కూడా లాభం చేయడానికి
ఖచ్చితమైన ఆరోపణలు చేస్తా ఉన్నాం. ఆఖరికి చాలా పత్రికలు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాని పత్రికలు కూడా సింగపూర్ కంపెనీలు విషమ షరతులు పెడుతున్నాయని వార్తలు కూడా రాశారు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ దందా జరుగుతూ ఉంది అనేది వాస్తవం. దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నవాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే వాళ్ళే రుజువు చేసుకోవాలి. కోర్టులు ఒకటే అంటున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కోర్టులే కాదు ప్రజా కోర్టులో కూడా తెలుసుకోవడానికి ఎదుగుతాయి. ఇది ప్రజాస్వామ్య పద్ధతే. నిర్దోషులను రుజువు చేసుకున్న బాధ్యత గవర్నమెంట్ ఇదే. డెఫినెట్ గా రైట్. సత్యనారాయణ గారు, ఇది నిరూపించుకోవడం, ఇది నిరూపితం కావాలి అని అంటే చాలా సింపుల్ అన్నారు. ఏంటి ఆ సింపుల్ మార్గం ద్వారా ఎలా అదేదో ఉంటే మనమే చేద్దాం, చెప్పండి. కరెక్ట్ అండి, చాలా సింపుల్. మీరు చేయగలరు, అందు గురించి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్, డిస్ట్రిక్ట్ వైజ్ గా ల్యాండ్ వాల్యూస్ ని డిక్లేర్ చేయమన్నాడు. రిజిస్ట్రేషన్ వాల్యూస్ లాస్ట్ 1.5 year గా ఏ జిల్లాలో ఏ ల్యాండ్ వాల్యూ ఎంత పెట్టున్నారు రిజిస్ట్రేషన్ బయింగ్ పర్పస్ కి. అక్కడ అప్పుడు చాలా వరకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఎక్కడైతే వీళ్ళు ఎక్వైర్ చేద్దాం అనుకున్నారు అక్కడ మాత్రం ల్యాండ్ రేట్ తక్కువ పెట్టి మిగతా అన్ని నార్మల్ రేట్లు పెట్టుకున్నారు. ఒకటండి. రెండోదేమో పబ్లిష్ ఆల్ ద బయర్స్ ఆఫ్ ద సిఆర్డిఏ ఏరియాస్ అండ్ అసైన్డ్ ల్యాండ్స్ లాస్ట్ 18 months లో లిస్ట్ మీడియాకి ఇచ్చేయమనండి. రాజధాని ప్రకటనకి ఒక 3-4 నెలల ముందు నుంచి కూడా ఎవరెవరు భూములు కొన్నారనే లిస్ట్ కూడా బయట పెట్టవచ్చు. పెడితే అది సాఫ్ట్ కాపీ అఫీషియల్ గా టీడీపీ పార్టీ ఒక మీడియా మీటింగ్ పెట్టి సాఫ్ట్ కాపీ అందరికి ఇచ్చేయమనండి. ఎవరి కావాలో చూసుకుంటారు. ఎందుకంటే వెబ్సైట్ లో పెడితే రావడం లేదు. ఎందుకంటే వెబ్సైట్ లో నేను అమరావతితో నాకు దొరకలేదు. మన రిపోర్ట్ దొరకకపోతే నేను 2,832 రూపాయలు కట్టి ఆర్టీఐలో అప్లికేషన్ పెట్టి తీసుకున్నాను, విచ్ ఇస్ సపోజ్ టు బి ఫ్రీ టు మీ. అది నాకు దొరకకపోతే నేను కోర్టుకి సబ్మిట్ చేయడానికి తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ల్యాండ్ వాల్యూస్ డిస్ట్రిక్ట్ వైజ్ గా ల్యాండ్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి గత 1.5 year గా ఎందుకు అప్పుడు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది ఎందుకు తగ్గించారు విల్ఫుల్ గా, దానికి రెస్పాన్సిబుల్ పనిష్ చేయొచ్చు. మేము చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా కూడా జరిగి ఉండొచ్చింది. రెండోదేమో ఆ బయ్యర్స్ ఎవరెవరైతే ఉన్నారో 18 months నుంచి కొనుక్కున్న వాళ్ళు, సిఆర్డిఏ ఏరియాలో కొనుక్కున్న వాళ్ళు, భోగాపురంలో కొనుక్కున్న వాళ్ళు, అక్కడ బందర్ పోర్ట్ దగ్గర కొనుక్కున్న వాళ్ళు, ప్లస్ అసైన్డ్ ల్యాండ్ ది ఒక సాఫ్ట్ కాపీ తయారు చేసి ఇచ్చేయమనండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్లైన్ ఫర్ ద గవర్నమెంట్. ఒక్క రోజులో నిరూపితం అయిపోతుంది. మీటింగ్ పెట్టచ్చు. రైట్. ఇక్కడ ఒకటేమో ఇలా చేస్తే బయటపడుతుంది అనేది సత్యనారాయణ గారు చేస్తున్న సూచన. రెండోది మీరే చెబుతున్నారు, రెండు మాటలు చెప్తారు మీ పార్టీ నుంచి ఎవరైతే మీద అయితే ఆరోపణలు ఏం చెప్తున్నారు. కొంతమంది ఏమో మేము పంచిచ్చేస్తాం, వచ్చి చూపించి తీసుకోండి బాబు అని కొందరు అంటున్నారు. కొంతమంది ఏమో తీసిస్తాము, పరునష్టం దావాలు వేస్తాము అంటున్నారు. ఇదంతా ఇంటర్నల్ మ్యాటర్స్. రైట్. పరునష్టం దావా వేసుకోండి, సాక్షి మీద కసి తీర్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కసి తీర్చుకోండి. మీ మీద అనవసరంగా బురద జల్లి ఉంటే ఖచ్చితంగా ఆ బురదని వాళ్ళ మీదకే వేయండి, కడిగేసుకోండి, తప్పేం లేదు. దీంట్లో ఎవరు మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం కూడా ఎవరు చేయరు. కానీ ఒక ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించి, అదేదైనా అది జ్యుడిషియలా, సిబిఐయా, ఇంకోటి మీరేమన్నా కానీ ఎఫ్బిఐని తీసుకొస్తారా, ఇంకా ఎక్కువ మాట్లాడితే తీసుకొస్తారా, ఒక ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించి ఈ శీలపక్ష నుంచి బయటపడగలరా? దర్యాప్తుకు ఆదేశించేంత సాహసం చేయగలరా? ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ కృష్ణ గారు, ఒక్క నిమిషం ఇవ్వాలి. మీరు సాహసం అంటున్నాను, అదే ఈజీ ఏమో అధికారంలో ఉన్న వాళ్ళకి దర్యాప్తు ఇచ్చేయడమే ఈజీ ఏమో అసలు. మంగళగిరి పక్కనే దుగ్గిరాల మండలం ఉంది, మా మండలం. దాన్ని గ్రీన్ బెల్ట్ అన్నారు. అది సబబా అని అందరం ఆశ్చర్యపోయాం. మీరు ఇక్కడ రాజధాని కడతామంటున్నారు, పక్కనే ఉన్న మా మండలాన్ని గ్రీన్ బెల్ట్ అంటున్నారు. మా పరిస్థితి ఏంటంటే ఇల్లు తప్పితే ఇంకేం కట్టుకోవడానికి వీల్లేదు కదా అని మేము గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నాం. సరే, దానికి గవర్నమెంట్ దగ్గర పాలసీ ఏంటంటే మా ఒక్క మండలమే కాదు, చుట్టూ ఉన్న మండలాల్లో మండలం వదిలి మండలం, 2 మండలాలు వదిలి 1 మండలాన్ని గ్రీన్ బెల్ట్గా పెట్టడం వల్ల ఏదన్నా డెవలప్మెంట్ నెక్స్ట్ 10 yearsలో జరిగితే కాన్సన్ట్రేటెడ్గా కొన్ని ప్రాంతాల్లో జరుగుద్ది. లేదంటే స్పొరాడిక్గా మొత్తం విచ్చలవిడిగా 2 జిల్లాల్లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేదంటే బిల్డింగ్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కట్టడం వల్ల అస్తవ్యస్తంగా తయారవుద్ది అనే లాజిక్ తోటి కోర్ క్యాపిటల్ చుట్టూ కొన్ని ప్రాంతాలని గ్రీన్ బెల్ట్గా మార్క్ చేయడం జరిగింది. ఇందాక పార్థసారథి గారు ఏమన్నారంటే కోర్ క్యాపిటల్ పక్కన ఒకటేమో గ్రీన్ బెల్ట్ ఎందుకు, ఒకటేమో ఫ్రీ జోన్ ఎందుకు అన్నారు. దానికి రీజన్ అది సారీ ప్లీజ్ కరెక్ట్. నేను చెప్పింది ఏంటంటే క్యాపిటల్ చుట్టూతోనేమో Zone 3 Zone 1,
కృష్ణా జిల్లా మొత్తం Zone 1. జోన్ 1 ఏంటి? జోన్ 1 అంటే వ్యవసాయమే చేయాలి 30 ఏళ్ల వరకు. చేయాలి కదా. 30 years మీరు- వరకు మీరు- అక్కడ లేఅవుట్ అంటే వేయకూడదు, మీరు- వాడెవడు ఇల్లు కట్టుకోకూడదు. Yes, మీరు రాజధాని చుట్టూతా ఉన్న వాళ్ళ కోసం మా కృష్ణా జిల్లా రైతులు బలి చేస్తాం ఏమిటి? Right. విజయవాడ చుట్టూతా ఇల్లు ఇస్తే మొత్తానికి కట్టుకుంటారు. ఇచ్చేయండి. ఎయిర్పోర్ట్ ఎవరు వస్తుంది ఇష్టం అక్కడ. భూమి వాళ్ళు real estate ఇప్పుడు గన్నవరం చేసుకుంటారు, ఎయిర్పోర్ట్ చేసుకుంటారు. వస్తుంది, అపార్ట్మెంట్స్ కట్టుకుంటారు. ఇప్పుడు రైతుకి సార్, తన కోర్ భూమిని క్యాపిటల్ వినియోగించుకునే కన్స్ట్రక్షన్ హక్కు కంపెనీ ఉంది. అబ్జెక్ట్ చేసిందండి. కాబట్టి కోర్ దాని- క్యాపిటల్ దాని కన్స్ట్రక్షన్ లాజిక్ కంపెనీ ఏం చెప్పిందంటే కోర్ కృష్ణా క్యాపిటల్ జిల్లా- కన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చెప్పిందంటే ఒక చుట్టూ ఇంత ఏరియాలో ఎవరు కొన రియల్ ఎస్టేట్ లో ఉండకపోతేనే మేము అమ్ముకోగలుగుతాం, కాబట్టి ఇది గ్రీన్ బెల్ట్ కింద ముందు డిక్లేర్ చేస్తే మేము అమ్ముకోగలుగుతాం అని దాన్ని వాళ్ళు అకామిడేట్ చేయడానికి చేశారు వాళ్ళు. అంటే మీరు అమ్ముకోవడం కోసం మమ్మల్ని బలి చేస్తారా? అంటే- మా కృష్ణా జిల్లా రైతాంగాన్ని. నేను కాదు, గవర్నమెంట్ అలా చేసింది కృష్ణ గారు, అంటున్నాను. కృష్ణ గారు. ఎవరి బాధ లేదు, వాళ్ళది. నా బాధ కాదు. లేదు, వాస్తవమే. No, no, no. అంటే మీ argument లో వాస్తవం ఉంది. కృష్ణా జిల్లా రైతాంగాన్ని ఎక్కడో రాజధానికి దూరంగా సార్. ఉన్న భూముల్ని జోన్ 1 పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళ మీరు- రైతులు వాళ్ళ ఇష్టం. మీరు ఆ ఏదన్నా- భూమిలో మీరు దీనికోసం దాన్ని ఏమంటారు పర్యావరణం కోసం పెడితే దాని చుట్టూతా పెట్టాలి. ఎక్కడన్నా లండన్లో ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ గా ఒక ఏరియాకి 10% to 15% సార్ ఏ వెంట్రపగల్లో గుడ్లపల్లిలో ఒక ఆయన భూమి ఉంది, ఈయన ఎవరో ఇక్కడ హాయిలాండ్ అని పెట్టాడు మంగళగిరిలో, ఆయన థాయిలాండ్ అని పెట్టుకుంటాడు. మీరెవరు అడ్డుకోవడానికి? మీరు జోన్ 1 లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. నేను లాజిక్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం మీరు డెవలప్మెంట్కి ఓపెన్ చేయకుండా కొన్ని పార్ట్లో ఓపెన్ చేయడం వల్ల ఆర్గనైజ్డ్గా జరుగుద్ది అనేది అక్కడ విజన్. ఇది మనం 4-5 నెలల నుంచి మాట్లాడుతున్నాం. దాని మీద అబ్జెక్షన్స్ రైజ్ చేశారు, ఓకే అన్నారు, కాదన్నారు, అది జరుగుతూ ఉంది. దాన్ని ఫైట్ చేయొచ్చు మనం. ఇంకా ఒక్కరు ఫోన్ ఎత్తట్లే, ఒక్కరంటే ఒక్కరు ఫోన్లు ఎత్తట్లా. వెంకటకృష్ణ గారు కోసం. ఆ చెప్పిన నలుగురు మనుషుల కోసం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని తెలుగుదేశం పార్టీ సాక్రిఫైస్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? పార్థసారథి గారు అనుకుంటున్నాడా? Yes. అనుకుంటున్నారు కృష్ణా కాబట్టి జిల్లా- మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఈ ఎంతమంది అనుకోకపోతే లేరు? ఉద్దేశం వాళ్ళు ఏంటంటే అనుకుంటున్నారు. ఎంతమంది ఉద్దేశం లేరు? డబ్బులు మీరు ఉంటే అనుకుంటున్న చాలు, తెలుగుదేశం పార్టీ డబ్బులు ఉంటే కార్యకర్తలు చాలని ఎంతమంది మీరు లేరు? అనుకుంటారు. ఇప్పుడు నాయకులు ఎంతమంది లేరు? మీరు ఎమ్మెల్యేని- అనుకోవట్లేదేమోనండి, వారు అనుకుంటున్నారు మేము కాబట్టి అనుకుంటున్నాం, మాట్లాడుతున్నారు. చెప్తున్నాను నేను. వాళ్ళ బాధ వాళ్ళది. అది నేను చెప్తున్నాం. unreasonable. మేము ఇప్పుడు మా చెప్తున్నాం. జిల్లా అంతా ఇప్పుడు మీరు మీరు green అన్నారు, belt చేసుకున్నందువల్ల కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ కావాలి. అరే అసలు హైదరాబాద్ గొడవ వచ్చింది అదే కదా. అక్కడే కదా. కాన్సన్ట్రేషన్ వద్దు, అన్ని చోట్ల ఇప్పుడు ఇండస్ట్రీ కట్టుకోవాలండి నేను, లేదా ఇంకొకళ్ళు ఎవరో ఒక పెట్టుబడిదారుడు వస్తాడు, ఇండస్ట్రీ కట్టుకుంటాడు, మా కంకిపాడులో కడతాడు, లేకపోతే గన్నవరంలో కడతాడు, లేకపోతే హనుమాన్ జంక్షన్ దగ్గర కట్టుకుంటాడు. మీకేంటి అబ్జెక్షన్? ఆయన కొనుక్కుంటాడు, ఫ్యాక్టరీ కట్టుకుంటాడు. ఫ్యాక్టరీ పెట్టదంటాడు. పోయేడు దాకా అక్కడే కట్టుకుంటాడు. ఫ్యాక్టరీ పర్పస్ అది. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఈ ఒక ఐదారు ఉన్నత స్థాయి కోసం దర్యాప్తుకి చేసింది ఐదారు కాదు అది. కావాలి, ఇంకా చాలా మంది ఉండొచ్చు. కాదు అది. అదంతా పక్కన పెడదాం. ఓకే. అదంతా పక్కన పెడదాం. ఇది వాస్తవాలు. నాకు టైం లిమిట్ ఉంటుంది. ఈ భూముల గురించి మాట్లాడుతూ కూర్చుంటే చాలా వార్తలు ఉంటాయి ప్రజలకి. ఇది వార్త కాదని కాదు. నేను అడుగుతున్నది ఒకటే, ఒక ఉన్నత స్థాయి దర్యాప్తుకి ఆదేశించడానికి పార్టీ కానీ ప్రభుత్వం కానీ వెనకాడాల్సిన అవసరం ఉంది? ఏం లేదు. వేస్తారా? ఎందుకుంటుంది? వేసే అయితే దానికి కూడా మీరు చేసిన ప్రతి అభియోగానికి ఒక కమిషన్ వేయలేం కదా. దాంట్లో నిజానిజాలు మొత్తానికి ఏం సార్? ప్రిలిమినరీగా దాంట్లో తప్పులు జరిగినాయి, కొంత వాస్తవం ఉందని కనుక సభ్య సమాజం అనుకుంటే కమిటీ వేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సభ్య సమాజం కాదు సార్. అనుకున్న నేను వాళ్ళందరూ ఒకటే చెప్తాను. సభ్యులుగా మీరు వైఎస్ఆర్ పేపర్ ని పట్టి కమిటీ వేయాలని మాత్రం అభ్యంతరం కాదు. సార్, ఇక్కడ అది వైఎస్ఆర్ పార్టీ పేపరా? మీరు మాట్లాడదామండి. ఓకే, మీరు అన్నారు వైఎస్ఆర్ పార్టీ పేపర్ అని. రేపు ఇవాళ ఎల్లుండి మీడియా మనకు మొత్తం వస్తుంది. చర్చ అదే. ఇవాళ మీరు వెళ్ళండి. మీరు ఒక్క విషయం ఇవాళ ఉదయం నేనే పెట్టాను చెప్పగలగాలి. చర్చ, సాయంత్రం అందరూ అందుకున్నారు, సార్, అందరూ మాట్లాడతారు, ప్రజలు రెండు మాట్లాడతారు. క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను సాంబశివరావు గారిని. నేను కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వానికి ఎక్కడ రాజధాని ఏర్పాటు 2 చేయాలని minutes. నో ప్లీజ్ టైం లేదు, ప్లీజ్. నో కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది కొత్త ప్రభుత్వానికి వదిలేసింది. చట్టం ఒక వదిలిపెట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వంగా చట్టం నువ్వు ఎవరినైనా, వదిలిపెట్టలేదండి. ఎందుకంటే ఈ రాజధాని తెలుగుదేశం ఉన్నప్పుడు ఒకటి, ఇంకొకటి ఉన్నప్పుడు ఒకటి కాదు, శతాబ్దాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఉంటుంది. కనీసం మీ వ్యవహారంగా ఎందుకు తీసుకున్నారు దీన్ని? అన్ని పార్టీల్ని, ప్రజా సంఘాలు కూర్చోబెట్టి ఇక మేము ఇక్కడ అనుకుంటున్నాం. అప్పటికే శ్రీకృష్ణ కమిటీ ఇక్కడ సూటబుల్ కాదని చెప్పి ఇచ్చింది. అయినా కూడా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక అన్ని రాజకీయ పక్షాలని, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, లేకపోతే వైఎస్ఆర్సీపీ, ఇంకా కొంతమంది ఎకలాజికల్ experts ఉంటారు. వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని ఎందుకు మీరు చేయలేదు? మీరు సొంత వ్యవహారంగా ఎందుకు చేశారు? అది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు ఈ తప్పు జరిగిందని వాళ్ళు రాసినంత మాత్రం అసైన్మెంట్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం ఉందా? రాజశేఖర రెడ్డి గారు తప్పు చేశారా లేదా? అది అది చేశారా తేలా. లేదా? అది తేలా. చేశారనే కదా మీరు It's a clear violation కాబట్టి, Violation clearly చాలు. illegal ఒక కాబట్టి చిన్న- ఆ ఒక్కటి పట్టుకోండి. ఆ ఒక్కటి పట్టుకోండి. మేము పట్టుకుంటాం. ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారు? మీరు ఒక అసైన్ అధికారిని ల్యాండ్ suspend రిజిస్టర్ చేశారు. చేశాడనే కదా సస్పెండ్ చేశారు. అంటే అది ఒకటి అటువంటి- బయటపడింది. ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా అనుమానాలు వస్తాయి. సో దాన్ని రెండు violations అండి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు అసైన్ ల్యాండ్స్ ఎవరు కొనొద్దని, ఎందుకంటే రేట్లు తగ్గించడానికి.
అవును. వాళ్ళ తాలూకాలు దానికి కొనుక్కోవడానికి ఎట్లా రేట్లు ఇస్తారు మరి? తగ్గించడానికి ప్యాకేజ్ ఎట్లా చెప్పారు. ఇస్తారు? ప్యాకేజ్ వాళ్ళకి ఇవ్వండి, పోనీ హరిజనులకి వాళ్ళకి ఇవ్వండి. రైట్. ఇదంతా కూడా ఫైనల్ గా ఆ assigned ఈ lands బట్టగాల్సి మీదేస్తే అంటే మసైనా అనుకోండి, లేదా ఎక్కడదో కృష్ణానది ఒడ్డులో ఉన్నారు కాబట్టి కృష్ణానది ఒక మాట కృష్ణానదిలో తీసుకొచ్చిన బురదంతా మీ మీద వేశారని అనండి, ఏదన్నా అనండి, దీనికి అడుక్కోవడానికి మీరు ఏం చేయబోతున్నారు? ఫస్ట్ సూటిగా చెప్పండి. ఎవరి మీద అయితే అభియోగం వచ్చిందో వాళ్ళకున్న నారాయణ గారు, రాజేశ్వర గారు, మురళీమోహన్ గారు, పత్తిపాటి పుల్లారావు గారు, కొమ్మాలపాటి శ్రీధర్ వాళ్ళ గారు, వివరాలు ఇస్తారు. వర్మ గారు, మీ సుజనా ఈ చౌదరి సర్వే గారు, నంబర్లో వాళ్ళకి ఏం నారా సంబంధం లోకేష్ లేదని వాళ్ళు గారు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏదన్నా డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేయగలిగితే దాంట్లో నిజం ఉన్నట్టు, లేదంటే వాళ్ళు డిఫమేషన్కి వెళ్తారు. రైట్ సాంబశివరావు గారు, థాంక్యూ వెరీ మచ్. పార్థసారథి గారు అండ్ బాబురావు గారు, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.